యజమానుడు వాడుకోవటానికి మనం ఒక అర్హమైన పాత్రగా ఉండాలంటే రక్షించబడిన మనము ఆయన కొరకు ఒక పాత్రగా, వీ హ్యావ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఛానల్ టు అదర్స్, వీ హ్యావ్ టు బి ఎన్ ఇన్స్ట్రుమెంట్. దేవుని కొరకు ఒక పనిముట్టుగా మనం ఉండాలి, దేవుని కొరకు ఒక సాధనంగా మనం ఉండాలి. ప్రభువా నాకు అది లేదు ఇది లేదు ఎప్పుడు ఏడకూడదండి. ఇశ్రాయేలు గొడుక్కుంటానే ఉన్నారు. అంత తీసుకొస్తే ప్రభువా మాంసం లేదు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, ఏడుపు ఏడుపు ఏడుపు. ఈ ఆహారాన్ని మాకు ఇవ్వగలడా, మాంసం మాకు ఇవ్వగలడా? ఏంటండి, ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి తీసుకొస్తే మానవుడు బుద్ధి చూశారండి. వాళ్ళేదో చెడ్డోళ్ళు కాదండి, మన బుద్ధి కూడా అంతే. కష్టంలో ఉన్నప్పుడు ఒక బుద్ధి, కడుపు నిండిన తర్వాత ఒకపోతే. ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారు, 40 సంవత్సరాలండి ఆ అరణ్యం చుట్టూనే తిరిగారు. మీరు జాగ్రత్తగా మ్యాప్ చూడండి ఇంటికి వెళ్ళి. ఏమండి, హూర్ నుంచి పిలిచాడు అబ్రాహాముని. నేను ముగిస్తున్నాను. హూర్ నుంచి ఎక్కడికి వచ్చాడు? హారానికి వచ్చాడు. హారాన్ నుంచి బేతేలుకి వెళ్ళాడు. బేతేల్లో కరువు ఉందని ఈజిప్ట్కి వెళ్ళాడు. ఈజిప్ట్లో నుంచి మరలా బేతేలుకి వచ్చాడు. అక్కడ గుడారాలు కట్టాడు. మరలా తర్వాత యోసేపుని అమ్మేసిన తర్వాత వీళ్ళందరూ కరువు వచ్చిందని ఈజిప్ట్కి వెళ్ళారు. ఈజిప్ట్ నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? ఇప్పుడు దేవుడు పాలు తేనెల ప్రపంచ దేశాన్ని తీసుకెళ్ళటానికి బయలుదేరాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఈ యొక్క మరి యెరూషలేము రావటానికి చాలా దగ్గర దారి. కానీ దేవుడు చుట్టూ, ఎందుకంటే తిరుగుబాటు చేసిన వాడు ఎవ్వడు కూడా కానానికి చేరలేదు. యెహోషువ కాలేబులు మాత్రమే కానానికి చేరు. ఈ కడవరి దినాల్లో కూడా క్రైస్తవులందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరండి. మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళి ఆఖరి శ్వాస వరకు భక్తిని కాపాడుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆశీర్వదించడం ఒక్క క్షణం పనండి. ఆయన మబ్బు తొలగిపోయినట్లుగా రెప్పపాట్లు ఆశీర్వదించగలిగే దేవుడు, ఎక్కడి నుంచైనా ఆశీర్వదించగలిగిన దేవుడు, ఏ విధంగా ఆశీర్వించగలిగే దేవుడు. అయితే మనం ఆయన మీద ఆధారపడాలని, ఆయన మీద ఆనుకోవాలని. ప్రభువా నాకు ఈ కష్టం ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు తండ్రిని ఏమడుగుతారు? ప్రభువా బుక్ కావాలి, పెన్ను కావాలి, అది కావాలి. పెద్ద అయిన తర్వాత నానా పెన్ను కావాలంటాడండి, నానా బుక్ కావాలంటాడా? కానీ కొంతమంది అడుగుతారు, నాన్న అది కావాలి, ఇది కావాలి, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. తండ్రికి ఎంత ఆనందం ఉంటుందో తెలుసండి. వీడు పెద్దోడైనా పెళ్ళైనా నా దగ్గరికి వస్తున్నాడని. ప్రభువు కూడా అంతే అండి. ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన అడిగాం, ప్రభు మనం దీవించడం మొదలుపెట్టాడు. అయినా సరే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఇది ఇచ్చావు, ఇంకా ఇది కావాలనుకోండి, నీ చిత్తమైతే. అది ప్రభు యొక్క ప్రార్థన. అలా కాకుండా మనం, ప్రభువా నువ్వు నాకు అది ఇయ్యి, నేను నీకు ఇది ఇస్తాను. తప్పండి. ప్రభు ఇస్తేనే మనం పొందుకుంటాం. అరచు పిల్ల కాకులకు ఆహారము దయచేదోడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మన పాత్ర ఏంటో గుర్తెరుగుదాం, ముందుకు సాగిపోదట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. త్వరగా